టమాటాలు కేజీ ఎంత? కేజీ 20. 2 రూపాయలకి ఇస్తావా? ఎవరీడా? ఎస్ఐ గారా? అయ్యి బాబాయ్ నమస్కారం అండి. ఏంట్రా మధ్య తరగతికి అందుబాటులో ఉండాల్సిన కూరగాయలని జ్యువెలరీ షాప్ లో గోల్డ్ రేట్ అమ్ముతున్నా? కుమ్ముతున్నాయాలా? లేదండి, న్యాయంగానే అమ్ముతున్నాను. షటప్! రాచుచ్చుకుంటానంటే పేసి వాసిపోద్ది. అప్పుడు కూరగాయలు కాదు ఊరగాయలు అమ్ముకుంటాను కూడా పనికిరావు. కేజీ 2 రూపాయలు చేసి ఉన్న వెరైటీస్ అన్ని సంచులు. అయ్యి బాబాయ్ గిట్టుబాటు కాదండి, కావాలంటే 150 ఇస్తాను, పట్టుకోండి సార్. ఎరా లంచం ఇస్తావా? ఈ ఎస్పీ రంజిత్ కుమార్ కి లంచం ఇస్తావా? ఏమనుకున్నారా? పోలీస్ అంటే ఏమనుకున్నారా? చట్టం, న్యాయం, ధర్మం కనిపించే 3 సింహాలైతే కనిపించిన ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ వీడెవడరా పొట్లకాయగాడు పోలీస్ డ్రెస్ వేసుకుని మన డైలాగులు చెప్తున్నాడు? అవును సార్, అంకుశం రాజశేఖర్ లా టైమింగ్, పోలీస్ స్టోరీ సాయి కుమార్ లా షౌటింగ్ భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. చో ఎక్కడ అన్యాయం తాండవిస్తుందో, ఎక్కడ అవినీతి ఆవలిస్తుందో అక్కడ ప్రత్యక్షమే ఈ పోలీస్ కి లంచం ఇస్తావరా? ఉండవా, టేక్ ఓకే కాలేదు, ఎమోషన్ బ్రేక్ చేయకు. తమరెవరు సార్? ఏంటి నేనెవరో తెలీదా? ఎర్రగడ్డ ఎస్పీ రంజిత్ కుమార్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆ ఏరియా సిఐ పులిరాజు తెలుసా? పులిరాజు? ఇంకెక్కడ పులిరాజు? ఆడికి ఎప్పుడో ఏడ్చి వచ్చిపోయాడుగా. ఎందుకుంటావు? మా సార్ పట్టుకొని ఏడ్స్ వచ్చిందంటావరా? ఎవరా మీ సారు? ఈ ఎర్రగడ్డ మొత్తానికి మా సారేరా సిఐ పులిరాజు. సార్ మీరా? ఏదో సినిమాలో వేషం వస్తుందని నేచురల్ గా ఉంటుందని రిహార్సల్ చేస్తాను. ఉంటాను సార్. నిన్ను నిన్ను పబ్లిక్ లో కొడితే సింపతి పెరుగుతుంది. అరే ఇస్మాయిల్ సార్, ఈ స్టేషన్ తీసుకుపోదండ్రా. ఓకే సార్. టైం దొరికినప్పుడల్లా ఇన్స్టాల్మెంట్ లో కొడదాం. చాలు లేక సార్ మా సార్ ఊరికే పోయాడన్నా క్షమించే వాళ్ళం, ఏడ్స్ వచ్చిపోయినట్టావరా? సార్ వాడా ముక్క ఒక్కసారి అన్నాడు రా నీ అబ్బా. నువ్వు 100 సార్లు అంటావారా? రైట్, క్లియర్ గా చెప్పరా. నువ్వు సినిమాలో వేషాలు వేస్తున్నావా, ప్లాట్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నావా? కడుపు కోసం వాచ్మెన్ గా చేస్తున్నాను సార్. స్టార్ అవటం కోసం సినిమాలో ట్రై చేస్తున్నాను సార్. కూల్ డ్రింక్ లో చాలా ఉన్నావు, నువ్వు స్టార్ ఏమిట్రా? ఎగస్ట్రాలా? అరే ఇక్బాల్ సార్, వేడి నీళ్ళు రెడీ చేసావా? రెడీ సార్. వేణుళ్ళు ఎందుకు సార్? ఇంట్రోగేషన్ తర్వాత స్నానం చేస్తారా? కాదురా, లాఠీ ఉడకబెట్టి కొడితే దెబ్బ దశాబ్దం గుర్తుంటుంది. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. ఏయ్, కొట్టక ముందే ఏడిపేంట్రా? ఇప్పుడు చూడరా పుల్ రాదు దెబ్బ. నువ్వెవరు? డాక్టర్ ఆనంద్. నీ పేరు కాదు అడుగుతా. ఆయన పేరు చెప్తా. అయినా అప్పుడు డాక్టర్ ఎందుకయ్యా? ఇప్పుడే ఇంటర్గేషన్ స్టార్ట్ చేసాం. సార్ వాడిని టార్చర్ పెట్టకండి సార్, పాప అమాయకుడు సార్, ముందు దించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దించండిరా. అయ్యో మెల్లిగా. నీ వేషాలు పిచ్చివాళ్ళు ఇదంతా కాదండి డాక్టర్ గారు, అంత ఎదవ డ్రెస్ వల్ల నన్ను విధవన్న భరిస్తా కానీ నా డ్రెస్సుని విధవంటే చంపేస్తా. పోనీ మీ డ్రెస్ కాదు మిమ్మల్ని ఎదవన్నాడు అనుకోండి. సార్ వీడో సినిమా పిచ్చోడండి, ఫ్లాట్స్ లో ఎవరే డ్రెస్ ఇచ్చినా వేసేసుకుంటాడు. ఈ మాత్రం దానికి ఇంత టార్చర్ పెట్టాలో చెప్పండి? టార్చర్ పెట్టినందుకా సార్ మా సిఐ పులిరాజు గారిని పట్టుకొని ఏడ్స్ వచ్చి చచ్చాడనుంది సార్. సార్ మీకు ఎయిడ్సా? ఎవడికి రా ఎయిడ్స్? మీకే. అరే ఇక్బాల్ గా. సార్ ఆపండి సార్, ఈసారి క్షమించండి సార్. ఇక నుంచి ఈ డ్రెస్సే కాదు అసలు ఏ డ్రెస్ వేసుకోండి. ఓకే ఓకే. డాక్టర్ గారు, ఈ రోజు మీరు అంబులెన్స్ లో వచ్చి నన్ను కాపాడకపోతే ఆ పుల్ రోజు నేను ప్రాక్టీస్ కోసం చంపేసేవాడు. చా ఊరుకా, ఎవడో ఎస్ఐ డ్రెస్ ఇచ్చాడని చెప్పి నిజంగానే ఎస్ఐ నట్టు ఫీల్ అయిపోలా? ఏం చేయమంటారు? ఆ డ్రెస్ వేసుకునేటప్పటికి క్యారెక్టర్లు పూర్తిగా దూరిపోయాను. ఎలా ఎవడన్నా పక్కింట్లో దూరడానికి ట్రై చేస్తాడు కానీ క్యారెక్టర్ లో దూరిపోతాడా? అయినా నువ్వు వేషాలు పిచ్చి తగ్గించుకోకపోతే ప్రాబ్లమ్స్ లో పడతావు. నో, నాకు సూట్ అయిన దీటైన క్యారెక్టర్ దొరికే వరకు ఈ పిచ్చి పోదు. అప్పటి వరకు ట్రై అండ్ ట్రై, డూ ఆర్ డై. బావగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అల్లుడు గారు దించింతలు ఎత్తడేంటి? మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పెద్దవాళ్ళంటే గౌరవం, పెళ్ళంటే సిగ్గుపడుతుంది. మరి సోమరం అంటే ఎలాగలేదుగా. రండమ్మా త్వరగా రండి. ఓకే ఓకే రండి డాక్టర్ గారు, అందరూ మీకోసం వెయిటింగ్. ఎందుకు? ఎందుకంటారేంటి, ఇవాళ మన స్వాతి ముత్యం పెళ్లి చూపులు కదా. తనకి పెళ్లి చూపులైతే నా కోసం ఎదురు చూపులు ఎందుకు? అబ్బా, అక్కడ మ్యారేజ్ లింక్స్ జరగాలంటే ఫైనాన్స్ లింక్స్ ఎక్కడ కదా. అలా అన్నారా? ఆయన మీకేంటండి వైట్ కోట్ జాబ్? ఆ కోటే సిరిగి సాట్ అయ్యి అంబాజీపేట అంత అయ్యట్టు అయితే అయిందిలేండి. అండి రండి డాక్టర్ గారు రండి. హలో అంకుల్. నేను చెప్పాను డాక్టర్ ఆనంద్ అని, వీరే. నమస్కారం. స్వాతికి నేను కలతంటే అయినా కన్యాదానం జరిగేది వీరి వల్లే. ఓహో, అదేంటి అలా అయిపోయారేంటి? పెళ్లి చూపులు అనగానే డాక్టర్ గారు ఆనందంతో అప్సెట్ అయ్యారు. ఏడ్సో ఆయన అప్సెట్ అవటం ఏంటి? అరడజను హార్ట్ ఆపరేషన్ ఒకేసారి వచ్చినా తొడకడు బెనకడు. అమ్మాయిని తీసుకురండి. అలాగే. మీరు కాదు, మీరమ్మా పెళ్లి తీసుకోండి. సారీ. రండి కూర్చోండి. కూర్చోండి.
ఏమయ్యా మెండారం పట్టేసినట్ట నేల చూపులేటయా ఇప్పుడైనా తల చూడు. ఏమండి వాడిని కంగారు పెట్టకండి. పరాయి స్త్రీలను ఇంతకు ముందు ఎప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. మరేమి చూసాడు? మీరొకరండి, ఇది పెళ్లి చూపల్లా లేదు, డైలీ సీరియల్ లాగుంది. బాబా నువ్వు కొంచెం తలెత్తి చూడమ్మా. చూడరా శుభం, మా అబ్బాయి చిరునవ్వు నవ్వాడంటే అమ్మాయి నచ్చినట్టే. చూడమ్మా, ఇంకా ఆలస్యం దేనికి, నువ్వు ఒకసారి మా వాడిని చూడు. అదేంటండి, మా అబ్బాయి ఇటుంటే మీ అమ్మాయి అడు చూస్తుందేంటి? అది తన పెళ్లి చేస్తున్నందుకు కృతజ్ఞతగా ముందు డాక్టర్ కేసు చూసింది రండి. ముందు వెనుక తర్వాత. ముందు అసలు విషయానికి రండి. మా వాడికి మార్కెట్లో 10 లక్షలు బలుగుతుంది. 10 లక్షలా? దిస్ ఇస్ టూ మచ్ అండి. లక్షలు ఇవాళ వస్తే రేపు పోతాయి. మీకు కావాల్సింది లక్షణమైన అమ్మాయి అండి. లక్షణాలు ఒకటే ఉంటే సరిపోదండి, లక్ష్మీ కటాక్షం కూడా కావాలి కదా. చూడండి, కట్న కానుకలు కాపురాలు నిలబెడతాయా? పెళ్ళి అనేది 3 ముళ్ళు 7 అడుగులు, 100 ఏళ్ళు పండించుకోవాల్సిన పంట. అంతేగాని ఫైనాన్స్ బిజినెస్ కాదండి. సూపర్ అండి. పాత డైలాగ్ పాలసీస్ ఫ్రెష్ గా చెప్పారు. నేను చెప్తున్నాను, ఫైనల్ గా 7కి ఫిక్స్ అయిపోండి. బుద్ధుందా నీకు? సార్ 3 ముళ్ళు కాబట్టి 3కి ఫిక్స్ అయిపోండి. ఏమిటి 3 లక్షలా? అదేం కుదరదు. 7 అడుగులు కాబట్టి 7 లక్షలు ఖాయం చేసుకోండి. అంత లేదు, ఇంకో మాట చెప్పండి. ఎన్ని మాటలు చెప్పినా అంతకంటే తగ్గమండి. ఏమే? అవునవును. ఆ, ప్లీజ్ నా మాట వినండి సార్. 3 లక్షల కంటే ఎక్కువ ఇచ్చుకోలేదు. కుదరదండి. 7 లక్షలకు 1 రూపాయి తగ్గిన. ఊరకండి, యాడ్స్ ఎక్కువ ఎపిసోడ్ తక్కువ. 3-7 దాటి ముందుకెళ్ళరండి. ఎలా పెడతామండి? అవతల ఆ పిల్ల తండ్రి నోరు తెరిస్తే కదా. వద్దు బాబు గారు, నేను నోరు తెరిస్తే డాక్టర్ గారిని అవమానించినట్టే. మీరు ఆగండి అంకుల్. ఏమండి, మీ అబ్బాయిని అమ్మాయిని చూసి ఆఖరి మాట చెప్పమనండి. మీ వాడికి మేము ఇచ్చే 3 లక్షలు ఎక్కువ. ఏమిటాయా నువ్వు అనేది? అసలు పెళ్లి చేసేది అతనా నువ్వా? నువ్విచ్చే ముష్టి 3 లక్షల రూపాయలకి గుడి మెట్ల దగ్గర అడుక్కున్న ముష్టోడు కూడా రాడు. లేవరా? ఏంటో మాట్లాడేది? బంగారు లాంటి మా స్వాతమ్మని అడుక్కునేవాడికి ఇమ్మంటావా? డాక్టర్ గారు, ఆ 10 లక్షలు మొహమ్మద్ కొట్టండి. నువ్వు ఆగరా వీరబాబు, ఆవేశపడకు. సార్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ముచ్చటైన పిల్ల, 3 లక్షలకు ఒకే చేసుకోండి. ఏమయ్యా, నీకు పెళ్ళయిందా? అవలేదు. అయితే ఆ పిల్ల నువ్వే చేసుకో. ఈ పిల్లన కుదరదు. కుదరదా? నీకే కుదరకపోతే మాకెలా కుదురుతుందయ్యా? పదరా. పౌరుషం నీకే కాదు, మా డాక్టర్ గారు కూడా ఉంది. ఈయన గాని కాలిందంటే నిజంగా చేసేసుకుంటారు. అట్టాగే చేసుకోండి అయ్యా. మేమేమైనా పొరచాయి అడ్డం పెట్టామా? పదరా. పదరా. బావగారు, బావగారు. చెప్పొచ్చు. ఏమండి? ఆవేశంతో చెప్పినా కరెక్ట్ గా చెప్పు. డాక్టర్ గారు, ఇక మనం వెనకడిగే ఆడి మీద ఒక ఎపిసోడ్ తీసి మాయా టీవీలో గంటకి టెలికాస్ట్ చేసేస్తాను. మీరు తిన్నగా కళ్యాణ మండపానికి పదండి. ఆపండి. మీ గొడవ మీదేనా? నా ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోరా? నేను ఈ పెళ్లి చేసుకోను అంతే. ఎందుకు చేసుకోవు? అది కాదు స్వాతి. చూడు, ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే ఆ అమ్మాయిని కాపాడడం కోసం ఆ రోజు నువ్వు నా పెళ్లి చెడగొట్టావు. ఈ రోజు వచ్చి పెళ్లి చూపులు చెడగొట్టావు. నీ బాలకం చూస్తుంటే అసలు నా పెళ్లే జరగనిచ్చేలేవు. నాన్న, అతనితో చెప్పండి, చేసిన తప్పుకి నన్ను చేసుకుంటాడో లేక ఆత్మహత్య చేసుకోమంటాడో తేల్చమనండి. రాణి 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 కొయ్యరా కొయ్యరా, ఇప్పుడే కదా బిర్యానీ తిన్నారు. కొంచెం రాణి నెట్టుర్రా నెట్టుర్రా. ఏంటి నెట్టేది? ఇంకో మంచి నెట్టుతేనే ముందర పోతుంది, లేకుండా పోదు. అన్నానికి ఎందుకు తెమ్మంటా బాబు? ఏమన్నావురా? అన్న దిగాల అన్న దిగాల. భారతంలో కృష్ణుడు రథం దిగిండా? దిగలేదు. అన్న కూడా గట్లే. అన్న నేల మీద కాలు పెట్టిండు అనుకో, మొత్తం బాంబులు వెళ్ళిపోతాయి. ఏమైందిరా? వారం రోజుల నుంచి 1, 2, 3 అన్ని లోపల చేస్తున్నారా బాబు? కక్కులక వేనంత కంపు. అన్న, మేము ఈ గబ్బు భరించలేకపోతున్నాం. అన్న ఈ వ్యాన్ దిగి ఏ చెరువులన్నా మునిగి స్నానం చేస్తా ఉంటే మేమంతా కలిసి గేదెను రుద్దురంటే అన్న ఒళ్ళు రుద్దుతాం. అన్న వీడా ఏడా ఈడా ఒరేయ్, వీడికి బీడ బీడి బిర్యానీ ఈ బండిలో డీజిల్ ఖర్చు పెట్టలేక చస్తున్నావురా. ఒరే, ఇంతకి ఎదవను కూడా చంపి ఎదవడంటావు? అత్తెలిత్తి కొంపెందుకు భరిస్తావురా ఎదవా? అరే ఇవాళ మీకు దీపాల పండుగనే, మస్తు మజా చేసుకోండి. అన్న మాకేమైనా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారా బాయ్? అదేం కాదు, ఇవాళ అన్న స్నానం చేస్తానన్నాడు. అన్నం దగ్గరుండి విశ్వరూపం చూసుకోండి. ఇంకా మీ జీవితాలకి ఇంతకైనా ఇంపేముంది రాబాయి? ఇది ఇంపు కాదు, పరమ కంపు. జోకులద్దు, ముందు బండి తొయ్యిర్రి. ఎక్కడైనా చెరువు ఉంటే ఆపుర్రి. తొయ్యిర్రి తొయ్యిర్రి తొయ్యిర్రా. ఏమైందో నీకు? మున్సిపల్ కొలేలాగా ఇది ఇన్స్టాల్మెంట్ లో పాత్రడా? అదిగో మళ్ళీ అరుస్తున్నారు. తొయ్యరాదు. తొయ్యిర్రి మీకు కడుపులు కదా. సూసైడ్. స్వాతి, 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 వద్దు స్వాతి, నా మాట విను.
ఎవరైనా ఇదే ఆత్మహత్య చేసుకోవడం అండి బట్టలు లేకుండా. ఇక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకోవట్లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. పో. ఏమిటయ్యా ఏమైంది? సారీ సార్, స్వాతి సూసైడ్ చేసుకుంటుందంటే పైకి వెళ్ళాను. సూసైడ్ చేసుకోవటం ఏంటి? అమ్మాయి స్నానానికి వెళ్తాను. అదే సార్ పొరపాటున. పొరపాటు ఏం చేసావు? అమ్మాయి అమ్మాయి తను పిలవకండి, బట్టలు మార్చుకుంటుంది. బట్టలు మార్చుకుంటుందా? ఆ, ఆ విషయం మీకెలా తెలుసు? ఎలా అంటే చూసేసారా? అరే వీరబాబు క్యా బాత్ హై? క్యా బాత్ హై కా సర్దార్జీ, క్యా బాత్రూమ్ సీన్ అయ్యానండి. స్వాతి గారు స్నానం చేస్తుంటే బాత్రూమ్ దూరారు డాక్టర్. ఏయ్ వీరబాబు నువ్వు నోరు పోయి. ఆనంద్ అసలు ఏం జరిగిందయ్యా? అది అక్క ఆత్మహత్య చేసుకుంటుందని పిల్లలు అరుస్తుంటే సేవ్ చేద్దాం వెళ్ళానండి. ఏంటి బాత్రూంలోకా? మీరు ఆగండి, మీకు అన్నిటికీ ఆత్రం. నువ్వు ఒక దాని అన్నిటికీ అడ్డం. ఇదిగో పిల్లలు ఇక్కడ ఉన్నారుగా, కావాలంటే వాళ్ళని అడగండి. ఏం శాంతి చెప్పవే. అవునంటీ, నిన్న వద్దు బావ తప్పు అనే సీరియల్లో ఇలాగే అన్నారు కదా. ఈ దిక్కుమాల మాయా ఛానల్ వచ్చాక బంగారు లాంటి పిల్లలు పాడైపోతున్నారు. నేను ఒప్పుకోను. అసలు మాయా టీవీ వచ్చిన తర్వాత ఇంటింటికి కళ వచ్చింది తెలుసా? చాలా ఊరుకోండి. మీ ఛానల్ ప్రతిభ ఏంటో ఆంధ్ర మొత్తం తెలుసు. మీరు ఊరుకోండి. ఏమండి చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆత్మహత్య అని చెప్పి బాత్రూంలో దూరిపోవడమే. అందులో వింతే ఉంది. ఈయన లేనప్పుడు నువ్వు చేసే పని అదే కదా. క్యా బోలారు తుమ్? ఈ తల్వార్తో నీ బాడీ తుక్డాలు చేస్తా. చోప్రా. అలాగే. దేఖో డాక్టర్ సాబ్, ఆడపిల్లని అలా చూసేది కన్న తల్లి, కట్టుకున్న భర్త మాత్రమే. స్వాతిని మీరు షాదీ చేసుకోండి సాబ్. క్యా సిచ్యువేషన్ డైలాగ్ హై. నువ్వు ఉండరా, అలా చూస్తే చేసేసుకుంటా. ఏమప్పా డాక్టర్ సార్, తెలియకుండా జరిగింది కాబట్టి న్యాయం చూసుకో. అంత పొన్నుకుదా కళ్యాణం పండుగ. ఏంటండి పెళ్లి అని ప్రాణాలు తీస్తారు? నా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకోరా? అర్థం చేసుకోవాల్సింది నువ్వు బాబు. ప్రేమించడానికి అందం కావాలి, కానీ పెళ్లి చేసుకొని బతకడానికి నిజాయితీ మంచి హృదయం కావాలి. ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్లో నువ్వు వాళ్ళ పెళ్లి చేస్తున్నప్పుడు నీలో ఈ 2 గుణాలు చూసిందే మా స్వాతి. రే, ఈ అమ్మాయి నీ కోసం చావాలనుకుంది, కానీ నువ్వు తనని కాదని మరో అమ్మాయిని మోసం చేయాలనుకున్నావు. చూడు, 100 ఏళ్ల జీవితంలో మగాడు మనసు మార్చుకున్నంత ఈజీగా ఒక అమ్మాయి మార్చుకోలేదు. ఒక్కడినే మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, అతనితోనే 100 ఏళ్ల జీవితాన్ని కోరుకుంటుంది. బ్యాండ్ మేళంతోనూ పురోహితులతోనూ నీ వెంటపడింది తనకు అన్యాయం జరిగిన కోపంతోనూ పోగొట్టుకున్న కట్టం కోసం కాదు బాబు, నీ మీద ప్రేమతో. అందుకే నీతో పరిచయం పెంచుకుంది. తను కోరుకుంటే ఏ వస్తువైనా కొనిచ్చేవాణ్ణి, కానీ తను కోరుకుంది నీ ప్రేమని. అది పొందేదే తప్ప కొనేది కాదు. చూడండి, స్వాతి అంటే నాకు ఇష్టం లేక కాదు. ప్రతివాడికి పెళ్ళనే దేవుడు స్వర్గంలో నిర్ణయిస్తాడు, కానీ నా పెళ్లి మాత్రం మా అత్తయ్య చిన్నప్పుడే నిర్ణయించి జైలుకెళ్ళింది. నా తొందరపాటు వల్ల స్వాతికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉన్నాను. బాగుందన్న, చాలా బాగుంది. మీ అత్తమ్మకు భయపడిపోయి నువ్వంటే ప్రాణం వచ్చి స్వాతమ్మకు దూరం అవుతావా? మీ అందరం నీకు అండగా ఉన్నాం. మీ అత్తమ్మ జైల్లో తిరిగి వచ్చే లోపల నువ్వు స్వాతమ్మని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనీసం అనుకో, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అది కాదు వీరబాబు. మీరు ఇంకేం మాడకండి డాక్టర్ గారు. వెంటనే రేపు రిజిస్టర్ ఆఫీస్లో మీ పెళ్లి. అంతే అంతే అంతే.